హాయ్ అండి. జుట్టు రాలి సమస్యను తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే కరివేపాకు కారం పొడి చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు అందులోనే 10-15 ఎండుమిర్చిని కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని అయితే కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న పోపులను అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు అందులోనే చల్లారిన కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు కావాలంటే ఇందులోనే 10-15 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని అయితే ఏదైనా ఎయిర్ టైట్ జార్లో వేసుకున్నారంటే 2 నెలలు స్టోర్ ఉంటుంది. టేస్ట్